ఇక నిజామాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. గ్రామాలు పట్టణాల్లోకి వర్షపు నీరు పోటెత్తింది. వేల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు. వర్షాలతో మంజీరా పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. సాలూరా మండలం మందర్న గ్రామం జలదిగ్బంధమైంది. బోధన్ మండలంలో రాంపూర్, కల్దుర్తి, బిక్నెల్లి, హంగర్గా గ్రామాల్లోకి శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ వచ్చింది. భారీ వర్షంతో 10,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇటు రేంజల్ మండలం కందుకూర్తిలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కందుకూర్తిలో వంతెనపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. జిల్లా సాలూరా గ్రామం, సాలూరా మండలం విశా గ్రామం మరి 3-4 రోజుల నుంచి ఏదైతే భారీ వర్షాలు కురవడం వల్ల మరి ఉంసా, మందర్న, కాజాపూర్ ఈ 3 గ్రామాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకోవడం జరిగింది. మరి 3 గ్రామాల ప్రజలు కూడా ఈరోజు అర్ధనాదాలు ఘోషిస్తున్న కూడా ప్రభుత్వము మరి ప్రభుత్వ యంత్రాంగము మరి స్థానికంగా ఉండి మరి 3 గ్రామాల ప్రజలకు కూడా మరి సాలూరా మండలం ఏదైతే హెడ్ క్వార్టర్ ఉందో సాలూరా మండలం హెడ్ క్వార్టర్కి మరి ఈ ప్రజానికానికి తరలించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు తరలించాలంటే ఉంసా కానీ, మందర్న కానీ, కాజాపూర్ కానీ ఈ గ్రామాల ప్రజలకు తరలించాలంటే మధ్యలో వాగులు ఉండడం వల్ల ఆ వాగుల ద్వారా మరి పబ్లిక్ తరలించడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పబ్లిక్ ప్రజలకు మరి అక్కడ ఉన్నటువంటి వంట చేసుకోవడానికి వంట సామాగ్రి లేకపోవడం, మరి అక్కడ వంటలు బియ్యం కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ ఇటువంటి సామాగ్రి తెచ్చుకోవడము, మరి ఇల్లు కూలిపోవడము, మరి పైనుంచి వర్షం ఉండడం వల్ల మరి ఏం తినలేక మరి అక్కడ ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే అక్కడ ఉన్నటువంటి 3 గ్రామాల ప్రజలకు ఆహార పదార్థాలు అందించాలని మేము కోరుతా ఉన్నాము. మాది బోధన్ మండల్ కల్దుర్కి, రాంపూర్, సిద్ధాపూర్, కండగాం విలేజ్ల వరదతోని ఇక్కడ పంట పొలాలన్నీ, నా పేరు సుదర్శన్ రెడ్డి, ఇక్కడ పంట పొలాలన్నీ బ్యాక్ వాటర్, శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ప్లస్ ఇక్కడ నుంచి వస్తున్న మాంజీరా వాటర్, నిజాం సాగర్ వాటర్ ఇవి అన్నిటితో నిండిపోయి గతంలో ఎప్పుడు రానంత వరద వచ్చేసి మేము పొద్దున వచ్చి నుంచి గంట సేపట్లో 2 ఫీట్ల వరద పెరిగిపోయింది. రోడ్ పై నుంచి వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ ఉన్న పంటలు మొత్తం స్మాష్ అయిపోయినట్టే లెక్క. ఒక్క పంట కూడా రాదు. చూడండి, వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది వెనక వరద. ఈ కల్దుర్కి దగ్గర ఉన్నాం మేము ఇప్పుడు ప్రజెంట్. కల్దుర్కి, రాంపూర్, సిద్ధాపూర్, కడగాం ఈ పంటలన్నీ నాశనం అయిపోయిన వరదలతోని రైతులు మొత్తం నష్టపోయారు. ఇన్సూరెన్స్ ఎంతవరకు ఉందో, మరి ఎంతవరకు కట్టిరో, ప్రభుత్వం ఎంతవరకు వర్తిస్తుందో ఇన్సూరెన్స్, పంట ఇన్సూరెన్స్, దీని గురించి కొంచెం ప్రభుత్వం కూడా ఆలోచించి రైతులకు తగిన సహాయం అందియాలని మేమందరం రైతుల తరఫున కోరుకుంటున్నాం.